హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన. ఇక వెంటనే ఇలా చేయండి అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, మనం వెంటనే ఏం చేయాలి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక హైదరాబాద్కు తెలుగు రాష్ట్రాల్లోనే వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ప్రజలు వ్యాపారం, ఉపాధి, విద్య వంటి కారణాలతో వస్తూ ఉంటారు. ఇక్కడే ఏళ్లపాటు ఉండటంతో పాటు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఇలాంటి వారు చాలామంది తమ డ్రైవింగ్ లైసెన్సులలో పాత అడ్రస్నే ఉంచుకుంటుంటారు. సంవత్సరాలుగా దానిని మార్చుకోవటం లేదు. ఇక అడ్రస్ అప్డేట్ చేసుకోకపోవటం వల్ల డ్రైవింగ్ లైసెన్సు రెన్యువల్, అధికారిక ధృవీకరణ సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఇలాంటి వారందరూ కూడా తమ అడ్రస్ను మార్చుకోవాలని రీజనల్ రవాణా అథారిటీ అధికారులు హెచ్చరిస్తున్నారు. అడ్రస్ అప్డేట్ చేసుకోవటం వల్ల ఓ గుర్తింపు పత్రంగా కూడా ఉపయోగపడుతుందని తెలిపింది. ఇక డ్రైవింగ్ లైసెన్సులో అడ్రస్ మార్చుకోవటం వల్ల సేవలు కూడా మరింత వేగంగా పొందేందుకు సహాయపడుతుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లకుండా పేపర్లెస్ సేవలను రవాణా శాఖ ప్రారంభించింది. దీని ద్వారా ఆర్టీఏ ఆఫీసులను విజిట్ చేయాల్సిన అవసరమైతే లేదు. ఇక కేంద్ర ప్రభుత్వ పరివాహన పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్లోనే అడ్రస్ను మార్చుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు మకాం మార్చిన వారు సింపుల్గా ఆ పోర్టల్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్నాక కొత్త డ్రైవింగ్ లైసెన్సు అప్డేట్ అడ్రస్తో మీ ఇంటికే వస్తుంది. ఇక దరఖాస్తు సమర్పించేందుకు డ్రైవింగ్ లైసెన్సుతో పాటు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు వంటి చెల్లుబాటు అయ్యే పత్రాలను అందించాలి. 40 ఏళ్లు పైబడిన వారు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. అందరూ తప్పనిసరిగా ఈ సూచనలు పాటించాలని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు.